సాధారణ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? పాస్ అయ్యేదాకా కష్టపడి చదువుతారు. కానీ భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన 5 విద్యార్థులు అడ్డదారి తొక్కారు. అక్రమంగా మార్కులు వేయించుకొని పాస్ అయ్యారు. ఈ తతంగం వెనుక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని కొందరు అక్రమార్కుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తొలుత ఫెయిల్ అయి మళ్లీ పాస్ అయిన వారంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కావడం గమనార్హం. మరోవైపు ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యూజీ విద్యార్థి ఫెయిల్ అయినా రీకౌంటింగ్ లో పాస్ అయ్యాడు. రీకౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ యూనివర్సిటీ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇక వైద్య విద్య పీజీ పరీక్ష ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడ్డాయి. ఓ ప్రైవేటు వైద్య విద్య కళాశాలకు చెందిన 5 విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే పాస్ అయ్యారు. ఇదెలా సాధ్యమైంది అని సహచర మెడికోలు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అండర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో విద్యార్థులు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్లెట్ ఇస్తారు. దానిపై విద్యార్థి హాల్ టికెట్ నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ బుక్లెట్లో జవాబులన్నీ రాశాక ఇంకా పేపర్లు మిగిలి ఉంటే వాటిపై పెద్దగా కొట్టివేత మార్కు వేయాలి. అలా క్రాస్ మార్కింగ్ చేసిన తర్వాతే ఇన్విజిలేటర్లు ఆయా జవాబు పత్రాలను తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని స్కాన్ చేసి జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కాలేజీలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వాటిని ఆన్లైన్లోనే మూల్యాంకనం చేస్తారు. ఇదంతా చాలా పగడ్బందీగా ఉంటుంది. చివరకు సదరు సాఫ్ట్వేర్ ఒక్కో జవాబుకు వేసిన మార్కులన్నీ లెక్కించి మొత్తం మార్కులను వెల్లడిస్తుంది. అయితే ఈ 5 విద్యార్థుల జవాబు పత్రాల్లో కొట్టివేత మార్కు వేసిన పేజీల్లోనూ జవాబులు రాసి ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా కొట్టివేత మార్కు వేసిన పేజీలు రాసిన జవాబులను పరిగణలోకి తీసుకోరు. కానీ ఆయా జవాబులకు మళ్లీ మార్కులు వేసి పాస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా మార్కులు కలిపినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.